హలో వెల్కమ్ టు లెర్న్ విత్ లక్నేని. మనం సి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుగులో వీడియో చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వస్తుంది. మాతృభాషలో మనకి విన్నట్టయితే ఇంకా బాగా మనకి కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ సి ప్రోగ్రామింగ్ అంతా కూడా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అండ్ ఆల్సో JNTU సిలబస్ ని కూడా కవర్ చేస్తూ మనం టోటల్ కంటెంట్ ని తెలుగులో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ ఆల్ మై సి ప్రోగ్రామింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ విత్ లక్నేని. అందువల్ల మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయండి. మనం సి ప్రోగ్రామింగ్ కాదు, సిఈ కాకుండా ఇంకా చాలా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తుంది. సో ముందు సి ప్రోగ్రామింగ్ బాగా నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్ అనేది ఎంత బాగా వస్తే మీకు అంత వేగంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. సో మనం ఈ ట్యుటోరియల్ కానీ చూసినట్టయితే సిలోని స్విచ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుంటాం. స్విచ్ అంటే ఏంటి, స్విచ్ ని మనం ఎలా యూజ్ చేయొచ్చు, అసలు స్విచ్ కి ఇఫ్ కి అసలు ఏంటి తేడా ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఇంతకు ముందు వీడియోలోని ఇఫ్ స్టేట్మెంట్ అంటే నేర్చుకున్నాం. ఏంటి ఇఫ్ స్టేట్మెంట్ అనేది? ఇట్ ఈస్ ఎ కంట్రోల్ స్టేట్మెంట్. సో వీ కెన్ కాల్ ఎన్ ఇఫ్ స్టేట్మెంట్ యాజ్ ఎ టూ-వే బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ మనం ఏమనొచ్చు అంటే టూ-వే బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ కెన్ బి కాల్డ్ యాజ్ టూ-వే బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే when you take an expression or when you take a condition in if, either you go this side or you go to this side, either this side or this side, two-way branching. If the condition is true, ఏమవుతుంది, మనం ట్రూ వే వస్తున్నాం. ఒక కండిషన్ ఫాల్స్ అయితే ఇటువైపు వస్తున్నాం. అంటే ఏంటి, కండిషన్ ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టూ-వే బ్రాంచింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని బట్టి at a time you can match the respective cases and we can go to the respective block. అంటే మనం స్విచ్ ఎక్స్ప్రెషన్ లోని మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నామో ఆ వాల్యూకి సంబంధించిన కండిషన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందువల్ల ఏమంటామంటే స్విచ్ ని మనం మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాం. సపోజ్ మనం స్విచ్ యొక్క సింటాక్స్ గా చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ దిస్ ఈజ్ ఎ స్విచ్ స్టేట్మెంట్. ఇన్ దిస్ వీఆర్ రైటింగ్ సమ్ ఎక్స్ప్రెషన్. If the expression in this expression it will be compared with multiple cases. This is, let us suppose, case 1, let us suppose this is case 2, so on. If the expression is matching with any of the case, then the corresponding block will be executed. అంటే ఏంటి, ఏదైతే మన స్విచ్ లో ఎక్స్ప్రెషన్ పాస్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది ఎక్కడైనా మనం రాసిన కేస్ వాల్యూకి ఈక్వల్ గా ఉంటే ఆ పర్టికులర్ కేస్ అనేది మనకి ఆ పర్టికులర్ కేసులో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ కూడా మనకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఆర్ డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎనీ కేస్ ఈస్ నాట్ మ్యాచ్డ్, ఇఫ్ నన్ ఆఫ్ ది కేస్ ఈస్ మ్యాచ్డ్, దెన్ by default the default case will be executed. So this is just a simple syntax of what is a switch. If లో మనం రెండు డెసిషన్స్ మాత్రమే తీసుకోగలం, బట్ when it comes to the switch, ఒకే సింగిల్ కండిషన్ తోటి we can check multiple conditions. ఒక ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ తోటి we can check multiple conditions. ఏ కండిషన్ మ్యాచ్ అవుతుందో ఆ కండిషన్ లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దట్స్ వై మనం స్విచ్ ని ఏమంటామంటే మల్టీ బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని అంటాం. అంటే
విత్ ఎ సింగిల్ వేరియబుల్ మనం మల్టిపుల్ ఆపరేషన్స్ ఫర్ డిఫరెంట్ పాసిబుల్ కేసెస్ అనేది మనం చెక్ చేస్తాం అన్నమాట. అదే మనం ఇలాంటి ప్రోగ్రామ్ ని మనం ఇఫ్ ఎల్స్ లో అప్లై చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. దానివల్ల ఏమవుతుంది, ఇట్ గివ్స్ ఎ కన్ఫ్యూజన్ when you have to take multiple decisions. If you write the program with the help of మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ లో కానీ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్ ఎ క్లమ్జీనెస్, లేదంటే ప్రోగ్రామర్ కి కన్ఫ్యూజన్ ఇస్తుంది ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది. సో ఆ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ ని రీప్లేస్ చేస్తూ మనం ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది రాయడం జరుగుతుంది. సింపుల్ కండిషన్స్ అయితే మనం ఇఫ్ ఎల్స్ లో వెళ్ళిపోతామండి. అలా కాకుండా మనకి మోర్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ స్విచ్. స్విచ్ లో ఏం చేస్తున్నాం మనం, ఇఫ్ ఎల్స్ లో కూడా అదే చేయొచ్చు. కాకపోతే ఇఫ్ ఎల్స్ విల్ గివ్ ఏ క్లమ్జీనెస్ అండ్ ఏ కన్ఫ్యూజన్ టు ద ప్రోగ్రామర్. అదే మనం స్విచ్ అనుకోండి, డైరెక్ట్ గా మనం స్విచ్ లో ఒక వాల్యూ పాస్ చేస్తాం. ఆ వాల్యూకి ఏదైతే కేస్ అనేది మ్యాచ్ అవుతుందో ఆ కేసులో ఉన్న కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ జస్ట్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈజ్ ఏ స్విచ్ స్టేట్మెంట్. The switch statement is an alternative to the if else if ladder statements in C programming. అంటే ఆల్టర్నేటివ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కి స్విచ్ అనేది ఏంటండి, ఒక ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్. అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ మనం స్విచ్ స్టేట్మెంట్ తో రీప్లేస్ చేయొచ్చు. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ అరేంజెస్ కన్ఫ్యూజన్ ఆఫ్ రైటింగ్ వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. సో రూల్స్ ఫర్ ఇఫ్ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. అంటే స్విచ్ స్టేట్మెంట్ ని మనం ఎలా యూజ్ చేయాలి, స్విచ్ స్టేట్మెంట్ లో తీసుకున్న ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ప్రెషన్ లోని ఎలాంటి వాల్యూస్ తీసుకోవాలి అంటే ద స్విచ్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి అన్ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ టైప్. అంటే మనం స్విచ్ అని రాసి లోపల పంపించే ఎక్స్ప్రెషన్ అనేది అయితే ఇంటీజర్ టైప్ అవ్వాలి, లేదంటే క్యారెక్టర్ టైప్ అవ్వాలి. ఇంకే వాల్యూస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయదు. అలాగే మనం కేసుకి రాసిన వాల్యూ అనేది ఇట్ ఈస్ ఆల్సో మస్ట్ బి అన్ ఇంటీజర్ ఆర్ కాన్స్టెంట్. అంటే మనం కేసెస్ రాస్తున్నాం, సపోజ్ కేస్ ఇట్ షుడ్ బి ఎయిదర్ ఇంటీజర్ ఆర్ ఎ క్యారెక్టర్. కేస్ 2 ఇట్ మస్ట్ బి ఇంటీజర్ ఆర్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్. అలాగే ద కేస్ వాల్యూ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్సైడ్ ది స్విచ్ స్టేట్మెంట్. అంటే మనం స్విచ్ లోపల రాస్తాం కదా, ఆ కేసెస్ అన్ని కూడా ఎక్కడ రాయాలంటే మనం స్విచ్ లో రాసుకుంటాం. కేస్ 1 అండ్ కోడ్, కేస్ 2 దాని కోడ్, ఇలాగ మనం స్విచ్ లో రాయడం జరుగుతుంది. అంటే సపోజ్ మనం చూసినట్టయితే హియర్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ స్విచ్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. హియర్ ఐఎమ్ రైటింగ్ సమ్ కేస్ 1 and you have to put a colon. In that you have to write the code. And case 2, put a colon and you write the code. And case 3, put colon and write the code. And if necessary, write the default case and you write the code. So this is the syntax of the switch expression, switch statement. Here ఏదైతే మనం ఈ ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో ఈ ఎక్స్ప్రెషన్ కి పంపించే వాల్యూ అనేది ఇంటీజర్ అవ్వాలి, లేదంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి. అలాగే కేసుకి ఇచ్చేవి కూడా ఎయిదర్ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి. సో దీస్ ఆర్ ది ప్రీ కండిషన్స్ ఫర్ ఏ స్విచ్ స్టేట్మెంట్. అలాగే ఈ కేసెస్ అన్ని కూడా విత్ ఇన్ ది స్విచ్ రాయాలి. మనం ఈ కేసెస్ అన్ని కూడా ఎక్కడ రాయాలి, స్విచ్ స్టేట్మెంట్ లో రాయాలి. అలాగే యూ హ్యావ్ టు ఓపెన్ ద బ్రేస్ అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు క్లోజ్ ద స్విచ్ స్టేట్మెంట్. హియర్ యూ హ్యావ్ టు ఓపెన్ ద స్విచ్ అండ్ యూ హ్యావ్ టు క్లోజ్ ద స్విచ్ విత్ ద కరస్పాండింగ్ బ్రేసెస్. మనం రూల్స్ ఫర్ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే స్విచ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కానీ అవ్వాలి. ఓకే. అలాగే కేస్ వాల్యూ అనేది ఇంటీజర్ కానీ క్యారెక్టర్ కాన్స్టెంట్ కానీ అవ్వాలి. అలాగే కేస్ అనేది ఏం చేస్తామండి, ఇన్సైడ్ ది స్విచ్ స్టేట్మెంట్ అనేది మనం రాసుకుంటాం. అలాగే
మనం ప్రతి స్విచ్ స్టేట్మెంట్ లో కూడా బ్రేక్ స్టేట్మెంట్ ని రాస్తాం. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ ఆప్షనల్. ఒకవేళ మన బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే మనకి స్విచ్ లో రాసిన ఎక్స్ప్రెషన్ కేస్ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో ఆ మ్యాచ్ అయిన దగ్గర నుండి రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దాన్ని ఏమంటారంటే ఫాల్ త్రూ స్టేట్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్ అంటారన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ ఇట్ ఈస్ కస్టమరీ టు పుట్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ ఈచ్ కేస్. ఒకవేళ కేసులో బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే ఎక్కడైతే మనకి స్విచ్ స్టేట్మెంట్ కేస్ ఎక్స్ప్రెషన్ రెండు కూడా మ్యాచ్ అయ్యో అక్కడ నుండి మిగతా కేసెస్ అన్ని కూడా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ రికమెండెడ్ టు పుట్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్ ది ఎవ్రీ కేస్. సపోజ్ ఇక్కడ ఇంట్ XYZ తీసుకున్నాం. ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకున్నామండి. ఇంటీజర్ XYZ, అలాగే క్యారెక్టర్ A, B, సిమిలర్లీ ఫ్లోట్ F. ఇక్కడ మనం 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకున్నాం. ఇంటీజర్స్, క్యారెక్టర్స్ అండ్ ఫ్లోట్. ఇంటీజర్స్, క్యారెక్టర్స్ అండ్ ఫ్లోట్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు చూద్దాం. స్విచ్ ఆఫ్ ఎక్స్, వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ అనేది ఏంటండి? ఇంటీజర్, కాబట్టి ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ స్టేట్మెంట్. సపోజ్ స్విచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాం. స్విచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఏమవుతుందండి? అది ఎక్స్ గ్రేటర్ అయితే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. ట్రూ అంటే ఏంటి? 1. ఫాల్స్ అంటే ఏంటి? 0. అంటే స్విచ్ లో మనం ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్ అనేది? ఇట్ ఈస్ అన్ ఇంటీజర్, సో ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. సపోజ్ స్విచ్ A+B-2, A+B-2 ఏమవుతుందండి ఫైనల్ గానా? ఇట్ గివ్స్ ఫైనల్లీ a character constant or integer constant. That's why it is also valid. Switch function of x, y. So x, y అనేది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ రిటర్న్ వచ్చే వాల్యూ కూడా మనకి ఇంటీజర్ వాల్యూ అయితే దెన్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. సపోజ్ స్విచ్ ఆఫ్ ఎఫ్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏంటి? ఎఫ్ అనేది ఒక ఫ్లోట్. ఫ్లోట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ఎక్స్ప్రెషన్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్, సో దిస్ ఈజ్ ఇన్వాలిడ్ కేస్. సపోజ్ స్విచ్ ఆఫ్ x+2.5 అన్నాం. x అనేది ఇంటీజరే, కానీ 2.5 అనేది ఏంటి? ఫ్లోట్. ఇంటీజర్ ప్లస్ ఫ్లోట్ ఏమవుతుందండి? ఫ్లోట్ అవుతుంది. సో స్విచ్ ఎక్స్ప్రెషన్ లో ఫ్లోట్ అన్నది నాట్ యాక్సెప్టబుల్. అలాగే మనం కేసెస్ తీసుకుంటే కేస్ 3, దిస్ ఇస్ అన్ ఇంటీజర్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. కేస్ A, ఇట్ ఈస్ క్యారెక్టర్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. కేస్ 1+2 అంటే అర్థమైంది ఫైనల్ గా 1+2 యాడ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఇంటీజర్, కాబట్టి ఇది యాక్సెప్ట్ అవుతుంది. Case character is greater than x is greater than y. That means we are comparing these two characters. So it is also accepted. After comparison, the written value may be either true or false. In C programming, true will be represented as 1 and false will be represented as 0. Invalid. Case 2.5, it is not accepted. Why? Because it is a float. In case either you have to put integer constant or you have to put character constant, but float is not allowed. Here simply x is a character. This is not the way of giving the character. You have to put in quotations. The character in quotations. If you write like this, character x, case x, it is an invalid. Similarly, case x+2, this is also invalid. You cannot put multiple values in case. Here case 1, 2, 3, it is not accepted. So here we have seen some examples of what variables we have to use in switch and case. స్విచ్ లోని కేస్ లోని మనం ఎటువంటి వాల్యూస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలో మనం నేర్చుకున్నాం. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, స్విచ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్, కేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్
రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఆ రెండు కూడా ఇంటీజర్ అయి ఉండాలి, ఇంటీజర్ కాన్స్టెంట్ అయి ఉండాలి, లేదంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అయి ఉండాలి, లేదంటే మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చే ఫైనల్ వాల్యూ అనేది ఎయిదర్ ఇంటీజర్ కాన్స్టెంట్ అయి ఉండాలి, లేదంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే స్విచ్ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్. అదర్వైజ్ ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్ ని చూపిస్తుంది. మనం స్విచ్ స్టేట్మెంట్ యొక్క ఫ్లో చార్ట్ చూసినట్లయితే హియర్ స్విచ్, హియర్ యూ హ్యావ్ ఎ కండిషనల్ స్టేట్మెంట్, హియర్ కండిషనల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ, రిటర్న్ వాల్యూ, ఇక్కడ నుంచి వచ్చే కండిషనల్ స్టేట్మెంట్ నుంచి వచ్చే వాల్యూ అనేది కేస్ 1 కి మ్యాచ్ అయితే కేస్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. అండ్ స్టేట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత బ్రేక్ పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. ఒకవేళ కేస్ 1 ట్రూ మనకి మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు కేస్ 2 తో మ్యాచ్ చేసుకుంటుంది. కేస్ 2 కానీ ట్రూ అయింది అనుకోండి, కేస్ 2 లో ఏవైతే మన స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫైనల్లీ బ్రేక్ ఉంది కాబట్టి యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్. ఒకవేళ కేస్ 2 మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, కేస్ 3 కి వెళ్తాం. కేస్ 3 ట్రూ అయితే అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఇంటీజర్ వాల్యూ, ఇక్కడి నుంచి వచ్చిన 3 రెండు కానీ ఈక్వల్ అయితే కేస్ 3 కి వెళ్తాం. కేస్ 3 కి వెళ్ళి కేస్ 3 లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రేక్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. ఒకవేళ కేస్ 3 కాకపోతే కేస్ 1 2 3 4 5 సో ఆన్ కేస్ n అంటే మన ఎన్ని కేసు, మన ప్రోగ్రామ్ ప్రకారం, మన లాజిక్ ప్రకారం మనం ఎన్ని నెంబర్ ఆఫ్ కేసు రిక్వైర్మెంట్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ మనం పెట్టుకుంటాం. ఇన్ని పెట్టాలని ఏం లేదు, మన ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ ప్రకారం, మన లాజిక్ డిమాండ్ ప్రకారం మనం ఎన్ని కేసెస్ రిక్వైర్మెంట్ ఉందో అన్ని కేసెస్ మనం పుటప్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, కేస్ n ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఆ కేసు n అనే స్టేట్మెంట్ తో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి. విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రేక్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఏ కేసు కూడా కేస్ 1 కేస్ 2 కేస్ 3 సో ఆన్ కేస్ n ఎక్కడ కూడా ఏ కేసు కూడా మనకి మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్లీ వీఆర్ రైటింగ్ ఏ కేస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ కేస్. దాని ఏమంటాం, డిఫాల్ట్ కేస్. ఏ కేసు అవ్వకపోతే ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి అండ్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది డిఫాల్ట్. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ కి మనం బ్రేక్ అనేది పెట్టక్కర్లేదండి. సో ఇఫ్ ఎనీ కేస్ ఇస్ నాట్ మ్యాచ్డ్ దెన్ డిఫాల్ట్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద డిఫాల్ట్ కేస్ మనం స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటకి వచ్చేస్తాం. సో దిస్ ఈస్ ద కంట్రోల్ ఫ్లో ఇన్ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ మీద మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే, సపోజ్ హియర్ ఐ హావ్ డిక్లేర్డ్ మెయిన్, హియర్ ఐ హావ్ టేకెన్ a variable number int. Here I am asking to enter a number. With the help of scanf, I am reading a number, let us suppose 50. I am reading a number 50. So here switch of number. Number అనేది ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఏమవుతుంది, స్విచ్ ఆఫ్ 50 అంటే స్విచ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటి, ఇది ఇంటీజర్. ఇప్పుడు ఆ 50 అనేది కేసెస్ తో కంపేర్ అవుతుంది. ఈ 50 అనేది 10 తో ఈక్వల్, కేస్ 10 తో ఈక్వల్ కాదు. 50 అనేది కేస్ 50 ఈక్వల్, ఎస్ ఇక్కడ 50 ఇక్కడ 50 మ్యాచ్ అయింది కాబట్టి ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాము, ప్రింట్ అవుట్పుట్. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 50. అయిపోయింది. ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, బ్రేక్. విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రేక్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్. సో అంటే ఏంటి, ఇక్కడ మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో ఆ వాల్యూ కేసులో ఉన్న వాల్యూ రెండు కూడా మ్యాచ్ అయినప్పుడు ఆ కరస్పాండింగ్ కేసు యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఏమవుతుంది, ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 50 అనేది ప్రింట్ అయ్యి ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, బ్రేక్. సో యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ ద సేమ్ ప్రోగ్రామ్ అగైన్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ టు ఎంటర్ ఎ నెంబర్, I have entered a number 77. I have entered a number 77. 77 అనే నెంబర్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అంటే స్విచ్ ఆఫ్ 77. హియర్ నెంబర్ అంటే ఏంటి, 77 ఇంటీజర్ కాబట్టి వ్యాలిడ్ స్విచ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫస్ట్ కేస్ తో కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఏముంది ఎక్స్ప్రెషన్ 10, ఇక్కడ ఏముంది 77, ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. దెన్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏముంది 70, ఇక్కడ ఏముంది 77, ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. దెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏముంది కేసు 100 ఉంది, ఇక్కడ ఏముంది 77, ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు.
దెన్ వి గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకేముంది, కేసెస్ మనం రాసుకున్న 3 కేసులు కూడా ఇక్కడ అయిపోయాయి. ఇంకేముంది, డిఫాల్ట్ ఉంది. సో డిఫాల్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఏ కేసు మ్యాచ్ అయినప్పుడు ఇంకా డిఫాల్ట్ తో కంపేర్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా వి గో ఇన్ టు ద డిఫాల్ట్. ఎప్పుడు డిఫాల్ట్ కి వెళ్తామంటే ఇఫ్ నన్ ఆఫ్ ది కేసెస్ మ్యాచ్డ్, ఏ కేస్ స్టేట్మెంట్ కూడా మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే డిఫాల్ట్ లోకి వెళ్తాం. డిఫాల్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాము, ప్రింట్ ఎఫ్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 10, 50, 100. మనం ఏం కేసు ఏం రాసుకున్నాం, 10 కి 50 కి 100 కి మాత్రమే రాసుకున్నాం. కానీ మనం తీసుకుంది ఎంత, 77. 77 కి 100 10 కి మ్యాచ్ అవ్వలేదు, 77 కి 50 కి మ్యాచ్ అవ్వలేదు, 77 కి 100 కి మ్యాచ్ అవ్వలేదు. ఈ 3 మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వీఆర్ గెటింగ్ టు ద డిఫాల్ట్ కేస్ కి వెళ్ళిపోయాం. డిఫాల్ట్ కేసులో ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ ద నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు either 10, 50 or 100. So this statement is executed. So this is the way of flow of execution in switch statement. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికి. ప్లీజ్ అండర్స్టాండ్, స్విచ్ అనే ఎక్స్ప్రెషన్ లోని మనం రాసే పంపించేది either ఇంటీజర్ అవ్వాలి, క్యారెక్టర్ అవ్వాలి, లేదంటే మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చే వాల్యూ అనేది ఇంటీజర్ అవ్వాలి, క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి. అలాగే కేసులో రాసేది ఇంటీజర్ అవ్వాలి, లేదంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి, లేదంటే మనం రాసే ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన వాల్యూ అనేది ఇంటీజర్ కాన్స్టెంట్ గానీ లేదంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ గానీ అవ్వాలి. అప్పుడు ఎక్కడైతే స్విచ్ లో ఉన్న వాల్యూ, వేరియబుల్ వాల్యూ, కేసెస్ లో ఉన్న వాల్యూస్ ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో ఆ మ్యాచ్ అయిన కరస్పాండింగ్ కేస్ లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అయిపోయిన తర్వాత విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. ఒకవేళ బ్రేక్ స్టేట్మెంట్ లేకపోతే ఎక్కడైతే మ్యాచ్ అయిందో అక్కడ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దాన్ని ఏమంటారంటే ఫాల్ త్రూ స్టేట్ ఆఫ్ స్విచ్ అంటారు. ఫాల్ త్రూ స్టేట్ ఆఫ్ స్విచ్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హియర్ ఇంట్ x is equal to 10. What is the value of x? X is equal to 10 and y is equal to 5. Now switch, here we wrote, ఏం రాసాం అక్కడ, స్విచ్ x greater than y and x plus y greater than 0. x అనేది y కన్నా గ్రేటర్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం x ప్లస్ y ని కలిపితే రెండు కూడా గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఈ రెండు ఎక్స్ప్రెషన్ ట్రూ అయితేనే టోటల్ వాల్యూ విల్ బి ట్రూ. వాట్ ఈస్ x? x is 10. 10 greater than 5 and 10 plus 5 is greater than 0. Here this condition is true. It is true. Why? Because 10 is greater than 5. And ఇదేంటి 10 plus 5 15. 15 is greater than 0. That means it is also true. Here true and true will give you true. ఫైనల్ గా ఎండ్ ఆపరేషన్ లాజికల్ ఎండ్ ఏమవుతుంది, రెండు ట్రూ అయితే ట్రూ అవుతుంది. ఇది ట్రూ కాబట్టి దీని నుంచి వచ్చిన ఫైనల్ వాల్యూ ఏమవుతుందండి, సి లో ట్రూ మనం ఏం చూపిస్తాము, 1 కింద చూపిస్తాం. ద ఇంటీజర్ ఈక్వలెంట్ ఆఫ్ ట్రూ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఈజ్ 1. అంటే ఏంటి, ఈ స్విచ్ నుంచి వచ్చే ఫైనల్ వాల్యూ ఏమైంది, 1 అయింది. ఇప్పుడు ఈ 1 అనే వాల్యూ ఎక్కడ ఏ కేసు తో మ్యాచ్ అవుతుందో చూస్తాం. ఇక్కడ కేసు 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. బోత్ ఆర్ మ్యాచ్డ్ కాబట్టి దీని కరస్పాండింగ్ గా ఉన్న కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది, ప్రింట్ హై విల్ బి అవుట్పుట్, హై విల్ బి ప్రింటెడ్ అండ్ ఇమీడియట్లీ యూ హ్యావ్ ఎ బ్రేక్. దట్ మీన్స్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్, యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది స్విచ్. సో హౌ అవుట్ ఆఫ్ ది స్విచ్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద స్విచ్ స్టేట్మెంట్. సపోజ్ ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ ని స్విచ్ x is greater than y అని రాసాము అండ్ సపోజ్ స్విచ్ x greater than y అండ్ x plus y is less than 0 అన్నాను. అప్పుడు ఏమవుతుంది, 10 greater than 5. yes it is true and 10 plus 5 అంటే 15 is not less than 0 అంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ట్రూ అండ్ ఫాల్స్ విల్ గివ్ యూ ఫాల్స్. లాజికల్ ఎండ్ లోని మొదటిది ట్రూ అయ్యి రెండోది ఫాల్స్ అయితే ఫైనల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కి ఇంటీజర్ ఈక్వలెంట్ ఏంటి, 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చే వాల్యూ అనేది ఫైనల్ గా మనకి 0 అయింది. ఇప్పుడు ఈ 0ని కంపేర్ చేయండి, ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. సో విల్ గో టు ద నెక్స్ట్ కేస్.
We'll go to the next case. Here it is 0, here it is 0, both have matched. Then the corresponding case will be executed. ఏముంది ఇందులోని printf by అంటే అర్థం ఏంటి, by will be printed. After that you have a break. With the help of break you are coming out of the switch statement. సో ఇలాగ మనకి స్విచ్ లో కంట్రోల్ ఫ్లో అనేది మీకు ఉంటుంది. సో ఈ వీడియో విన్న తర్వాత ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లకినేని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ ఇట్. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నా నుండి క్రియేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ లెర్న్ విత్ లకినేని. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.